బంగారం ప్రియులకి ఒక బిగ్ షాక్ తగిలింది. మరోసారి ఆల్ టైమ్ హైక్ చేరింది బంగారం. 2 లక్షలకి చేరువలో ఉంది గోల్డ్. సుమారుగా 3 లక్షల రూపాయలకు పలుకుతోంది సిల్వర్. తులం 24 క్యారెట్ల బంగారం ధర 1,46,280 రూపాయలు ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,30,650 రూపాయలుగా పలుకుతోంది. మరోవైపు ఇవాళ ఒక్కరోజే 5,000 రూపాయలు పెరిగింది వెండి. కిలో వెండి ధర 2,73,600 రూపాయలు పలికితే అమెరికా, ఇరాన్, వెనిజువెలా మధ్య పరిస్థితులతో గోల్డ్ ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. బంగారం పైన ఎక్కువగా ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అంటే బంగారం కంటే వెండే ఫిరమైపోయింది. వెండి రేట్లు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. వెండి ఒక్కరోజే 5,000 రూపాయలు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఈ రోజున ఇందాక చెప్పినట్టుగా కిలో వెండి ధర 2,73,600 రూపాయలు ఉంది. అది బంగారాన్ని మించిపోయింది. అటువైపు 24 క్యారెట్స్ బంగారం ధర ఈరోజు 1,46,280 రూపాయలు ఉంటే 22 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల బంగారానికి 1,30,650 రూపాయలు ఉంది. సో చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఇటు గోల్డ్ కంటే కూడా వెండి పైనే ఎక్కువగా పెట్టండి. వెండి పైన డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది 3 lakhs దాటొచ్చు అని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. సో మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, సో గోల్డ్ రేట్స్ ఎలా పెరిగిపోతూ ఉన్నాయి? ఇప్పుడు పండగ సీజన్ అంటేనే డెఫినెట్గా అందరూ కూడా ఎక్కువగా షాపింగ్లకి, గోల్డ్ పర్చేసింగ్కి, బట్టల కోసం వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ధరల పైన అటు ఈ గోల్డ్ ప్రియులకి, ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీ కొనాలనేటువంటి వారికి ఎటువంటి షాక్ తగిలింది? వాళ్ళు ఏం చెప్తున్నారు? షాపుల దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్ మనోజ్, ఇప్పుడైతే ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే చాలా మంది కూడా బంగారం తీసుకోవడానికి చాలా మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటిది ఈ పండుగ వేళ మాత్రము బంగారం రేటు పెరగడం అనేది చాలా వరకు కూడా ఈ బంగారం కొనడానికి మొగ్గు చూపుతున్నటువంటి వాళ్ళకైతే బిగ్ షాకే అనుకోవచ్చు. కనీసం అంటే 24 క్యారెట్ బంగారానికి 1,46,280 రూపాయలు చూపిస్తే 22 క్యారెట్స్ బంగారము 10 గ్రాములకే 1,30,650 రూపాయలు పెరగడం అనేది అసలు తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఎందుకంటే రోజు రోజుకు బంగారం ధర తగ్గుతుందేమో, ఇప్పుడు సంక్రాంతి అంటేనే కొంచెము శూన్యం పెడతారు కాబట్టి ఇప్పుడు తగ్గే అవకాశాలు ఉంటాయని ఎదురు చూశారు చాలా వరకు కూడా. కానీ ఇప్పుడు పెరగడం వల్ల అందరూ షాకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా బంగారం ధర, వెండి ధర రెండు కూడా దిగు వస్తాయి ఖచ్చితంగా అనుకున్నారు. అయినప్పటికీ ఇంకా 5,000 పెరగడంతో కూడా చాలా వరకు అందరు కూడా షాక్ అయిపోయి నిరుత్సాహానికి గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు బంగారం షాపులలో మాత్రము చాలా వరకు రద్దీ. ఇక్కడ రేటు పెరిగినప్పటికీ కూడా బంగారం కొనడానికే మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ ఎందుకంటే పండగ కదా, ఖచ్చితంగా కొనుక్కోవాలి అని చెప్పేసి. మరోవైపు ఇవాళ ఒక్కరోజే 5,000 పెరిగింది వెండి ధర కూడా. కిలో వెండి ధర 2,73,600కు చేరింది. అయినప్పటికీ వెండి కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే అమెరికా, ఇరాన్, వెనిజువెలా మధ్య మాత్రము పరిస్థితులతో కూడా పెరుగుతున్న గోల్డ్ ను ఇక్కడ దాంతో పోల్చుకుంటే, ఇక్కడ అంచనా వేసుకుంటే కూడా ఇక్కడ కూడా అదే రేట్లు పెరుగుతున్నాయని కూడా అనుకోవచ్చు. బంగారంపై మాత్రము ఇన్వెస్టర్లు అయితే చాలా వరకు కూడా మొగ్గు చూపి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అసలు బంగారం ధర అనేది ఇంకా పెరుగుతుందేమో, 2 లక్షలకు చేరుకుంటుంది. ఖచ్చితంగా 2 లక్షలు కూడా దాటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయేది సంక్రాంతి తర్వాత పెళ్లిళ్ళ సీజన్. మళ్ళీ ఈ పెళ్లిళ్ళ సీజన్ కు కూడా మళ్ళీ ఇంకా పెరుగుతుందేమో, ఇంకా కొనలేమా బంగారము, ఏంటి పరిస్థితి అనే ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లోనైతే ఉంటున్నారు కొనే వాళ్ళంతా అని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో ఇప్పటికే 1,46,280 రూపాయలు ఉంది ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్. సో నేను ఒక టాప్ బిజినెస్ అనాలిసిస్ సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే కొన్ని వెబ్సైట్లు నేను చూసినప్పుడు రేపు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. 1,46,600 అయ్యే అవకాశం ఉంది. అంటే 400 రూపాయలు ఇంకా పెరగొచ్చు అని చెప్తున్నారు. ఫైనల్గా ఈ మంత్ ఎండింగ్ వరకు, జనవరి ఎండ్ అయ్యేంత వరకు 1,49,000 అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 రూపాయలు పెరగొచ్చు, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే సగటున రోజుకి 200, 100 ఈ రకంగా పెరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు 1,49,000 అవకాశం కూడా ఉన్నట్టుగా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో అటు వెండి విషయానికి వస్తే వెండి ఇప్పటికే 2,73,000 పలుకుతోంది. అది ఈ ఒక్కరోజే, ఇవాళ ఒక్కరోజు 5,000 రూపాయల వరకు పెరిగిందని అంటే అది చివరాకరణ ఈ మంత్ ఎండింగ్ వరకల్లా మినిమం 3 లక్షల రూపాయలు కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు చాలా ఆప్షన్స్లో, అటు అసెట్స్లో,
ఆ తర్వాత ల్యాండ్ ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసేవారంతా కూడా ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేయడాన్ని మానేసి వెండిపై పెడుతూ ఉన్నారు, వెండిపై ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకరోజు 5,000 పెరిగిందనంటే నిన్న కొనుగోలు చేసిన వారికి ఈరోజు 5,000 రూపాయలు బెనిఫిటే. ఇక అది ఈ మంత్ ఎండింగ్ వరకల్లా 3 లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉందట. సో మీరు ఈ బంగారం పెరగడాన్ని ఎలా చూస్తున్నారు? సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఎలా పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఈ పెరుగుదల ఇంకా పెరిగే అవకాశం ఉంది. డైలీ ఆర్టీవీ మీకు ఒక సపరేట్ గోల్డ్ సంబంధించినటువంటి బులెటిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది, ఏ రకంగా హైక్స్ ఉన్నా ఏ రకంగా జరుగుతుంది అనేది. సో అది మంత్ ఎండింగ్ కల్లా 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,49,000 అవకాశం ఉంది. రేపటికి ఒక 400 పెరగొచ్చు, ఆ తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మరుసటి రోజుకి మరొక 300, ఆ తర్వాత మరుసటి రోజుకి మరొక 200 రూపాయలు, ఇలా రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పట్లో ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. 18వ తేదీన కొంత తగ్గుముఖం పట్టొచ్చు అంటున్నారు. మరి ఎందుకు ఏంటని తెలియదు ఇక్కడ మనకు పూర్తిగా, కానీ 18వ తేదీన మళ్ళీ ఈ రోజున రేటుకు వచ్చే అవకాశం, అప్పటి వరకు ఒక 1,000-1,500 పెరిగే అవకాశం ఉందట. సో 18వ తేదీన మళ్ళీ తగ్గుతుంది, ఆ తర్వాత మళ్ళీ 19th పెరుగుతోంది, 20 పెరుగుతోంది, అలా కంటిన్యూస్గా పెరిగిపోతుంది. మళ్ళీ 23rd కొంత తగ్గే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న రేట్ మళ్ళీ 23rd ఇప్పుడున్న రేట్ కంటే కొంత తక్కువ వచ్చే అవకాశం ఉందంట. సో అలా కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇక చివరన ఈ మంత్ ఎండింగ్ కల్లా 1,49,000 ఓవరాల్గా 1,50,000 రూపాయలు కాబోతోంది 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది? సో మీరేమనుకుంటున్నారు ఈ రకంగా హైక్ అవ్వడం? సో అటు దేశ విదేశాల్లో యుద్ధాలు జరగడాలు, తీవ్రమైన పరిణామాల నేపథ్యంలోనే ఈ బంగారం ధర ఇలా పెరిగిపోతుంది. వీటన్నిటికీ కారణం డొనాల్డ్ ట్రంపే. సో ట్రంప్ మూలంగానే ప్రతిదీ ధర పెరిగిపోతోంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.